రాజకుమారుడు టు రాజమౌళి ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ రైమింగ్ నేమ్సే. టాలీవుడ్ లో ప్రిన్స్ గా సక్సెస్ చూసి ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న మహేష్ జర్నీ గురించి ఇష్టంగా చెప్పుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. మహేష్ హీరోగా నటించిన రాజకుమారుడు సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించింది. ఆ సినిమాలో ప్రిన్స్ ట్యాగ్తో పరిచయమైన మహేష్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. పోకిరి లాంటి మాస్ మూవీస్తో దూసుకుపోయారు. కెరీర్లో ఒక్కో మలుపులో ఒక్కో రకమైన ఇమేజున్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పించారు టాలీవుడ్ శ్రీమంతుడు మహేష్. సొసైటీకి తిరిగివ్వకపోతే లావైపోతారంటూ శ్రీమంతుడిలో చెప్పిన మహేష్ రియల్ లైఫ్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నారు. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్కి నిచ్చెనలేస్తున్న ఈ సమయంలో సూపర్ స్టార్ మహేష్ మాత్రం నాది ఇంటర్నేషనల్ రేంజ్ అంటున్నారు. రాజమౌళితో కలిసి అంతర్జాతీయ స్థాయి సినిమా చేయడానికి సమాయత్తమవుతున్నారు. ఆ సుముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది ఘట్టమనేని సైన్యం.